రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్‌లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ డిమాండ్ చేశారండి. బెనిఫిట్స్ రాకపోవడం వల్ల చాలా మంది పెన్షనర్లు మానసిక క్షోభకు గురవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసేవారికి ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మరొక విషయం ఏంటంటే ప్రభుత్వ అధర్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులు, ఉద్యోగ భద్రత, ఇతర సంక్షేమ పథకాలను నేరుగా అమలు చేస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు శాశ్వత ఉద్యోగుల సంఖ్యతో సమానంగా ఉంది. అయితే రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా పరిమిత స్థాయిలోనే అందుబాటులో ఉండటం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వారి వేతనాలు, సంక్షేమ పథకాల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఈ ఉద్యోగులు సంఘటితంగా ఆందోళనకు దిగితే ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించే ప్రమాదం, మరోవైపు కోర్టు కేసులు, న్యాయ సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడటం, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రయోజనాలు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులతో నిఘా, మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి సీఎం కార్యాలయం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు, వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.